అందరికీ నమస్కారం. ఇవాళ సోషల్ మీడియా ఇష్యూస్ గురించి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అందరూ ఆఫీసర్స్తో పాటు రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా సీరియస్గా ఇష్యూస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. పర్టిక్యులర్లీ ఈ లేడీస్, విమెన్ అందరూ, మదర్స్, సిస్టర్స్, డాటర్స్ మీద అసభ్య భాషల్లో మాట్లాడడం చాలా ఎక్కువైంది. మీకు అందరికీ ఐడియా ఉంది, చాలా సీరియస్ ఇష్యూ ఉంది. ఇట్ ఈస్ అ క్రిమినల్ యాక్ట్. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉంది మాట్లాడడానికి, కానీ సభ్య భాషలో ఏదైనా లాజికల్ ఆర్గ్యుమెంట్తో ఏదైనా పాలసీ డిసిజన్ మీద ఆర్ జనరల్ అబ్యూజివ్ లాంగ్వేజ్ కాకుండా మాట్లాడడానికి ఉంది. మీకు లీగల్ పొజిషన్ కూడా మీరు అందరూ ఎక్స్పీరియన్స్ ఐడియా ఉంటుంది. సో మీ ద్వారా ఒక అపీల్ చేయడానికి ఇంటరాక్షన్ అరేంజ్ చేశాము. మీరు కడపలో చూస్తే ప్రస్తుతానికి ఈ రివ్యూలో బయటికి వచ్చింది 164 సచ్ అబ్యూసెస్ కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి. 70+ అక్యూజ్కి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో. సో ఇట్స్ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. నేను అదే ఒకటే మాట చెప్తాను. మీరు పర్సనలీ ఇప్పుడు కలిస్తే అక్కడ బయట ఇంటరాక్షన్ చేస్తే, సపోజ్ మీరు రెస్టారెంట్లో ఉన్నారు, దారి మీద ఉన్నారు, ఇద్దరి మధ్యలో సమ్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం. సోషల్ మీడియాలో అట్లాంటి లాంగ్వేజ్ వాడతారు, అట్లా మీరు పర్సనలీ వాడతారా? ఎవరు కూడా జనాలు వాడట్లేదు. అదే చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా అక్కడ ఫిజికల్ ఆల్టర్కేషన్ అంతా ఇష్యూస్ అవుతాయి. సోషల్ మీడియా ఓన్లీ, కానీ అక్కడ అనానిమస్ ఉంటుంది, ఎవరి దగ్గర అడ్రస్ ఉండదు, ఎవరి దగ్గర నా పేరు ఉండదు. అదే ఆలోచించడంతో అందరూ ఇది చేస్తున్నారు. కానీ స్పెషల్ డ్రైవ్ మేము చేస్తాము. ఈ అనానిమస్ అకౌంట్స్ ద్వారా చేసేవాడికి మేము ఐడెంటిఫై చేస్తాం. ఒక సెపరేట్ సెల్ ఉంది, ఆ సెల్లో మేము స్ట్రెంగ్తెన్ చేసి